అన్నిటిని మర్చిపోవచ్చు, మనం అన్నిటిని మర్చిపోవచ్చు. బట్ కానీ దేవుడు చేసిన ఉపకారాల్ని మనము మర్చిపోకూడదు. దేవుడు చేసిన ఉపకారాలను ఎప్పుడైతే మనం మర్చిపోతామో ఆటోమేటిక్గా దేవుని కార్యాలు మన జీవితంలో ఆగిపోతాయి. దేవుడు చేసిన ఉపకారాలను దేన్ని మరవకుండా వాటన్నిటి బట్టి కృతజ్ఞతాస్తుతులు చెప్పటం ప్రారంభిస్తే ఆశీర్వాదాలు మరలా మన జీవితంలోనికి ప్రారంభించబడతాయి. ఆశీర్వాదపు ప్రతి ద్వారము తెరపడతాం. మనకి ఏది కావాలని దేవుని అడుగుతున్నాం, దేనికోసం మనము ఇబ్బంది పడుతున్నాం, అవన్నీ కూడా దేవుని నామములు, దేవుని మహిమ చేత తీర్చబడతాయి. ఇది ఎప్పుడు జరుగుతుందనంటే దేవుణ్ణి ఘనపరిచినప్పుడు, దేవుని నామాన్ని ఘనపరిచినప్పుడు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు, ఆయన చేసిన మేలు ఏది కూడా మరువకుండా ఆయన్ని స్మరించినప్పుడు, ధ్యానించినప్పుడు నూతన ఆశీర్వాదాలు మన జీవితంలోనికి వస్తాయి. గాడ్ బ్లెస్ యు.